Hello all, good morning, Suryodayam, Shubhodayam, Namaskaram, welcome to VRK Post Night Day number 8, August 11th. So, నేనైతే మనం 2 meals తిన్నాం. సో ఈరోజు అయితే we'll check our weight immediately right now. VRK Diet Day 8, August 11th. వెయిట్ చూసుకుంటే 80.05. ఓకే, జస్ట్ 100 grams. We'll see the chart. సో ఇంకా చార్ట్ దగ్గరికి వచ్చేస్తే 80.05 11th ఆగస్ట్ ఈరోజు. సో నిన్నొచ్చి రాగి ముద్ద అలసందలు కర్రీ తిన్నాం. ఓకే, తర్వాత నైట్ కొంచెం ఉప్మా, జామకాయ, హాఫ్ పపాయ, ఆయిల్ 10 grams తీసుకున్నాను. తర్వాత ఇక్కడ పోలీ కూడా తిన్నాం, 2 పోలీస్ తిన్నాం. ఓకే, 2 పోలీస్ తిన్నా కూడా మనం పెద్దగా వెయిట్ ఇంక్రీజ్ కాలేదు చూడండి. తర్వాత విటమిన్ సి తీసుకోవాలా, ఒమేగా తీసుకున్నాం. సో అది నిన్న ఇది. ఇంకా ఈ రోజు చూసుకుంటే జస్ట్ 100 grams పెరిగాం అంతే. నైస్. ఇక్కడ నుండి చూసుకుంటే మనం ఫస్ట్ 300 పెరిగాం, తర్వాత 1.2 kgs, తర్వాత 100, 100, 500, 100. సో ఇట్స్ గోయింగ్ గుడ్, విల్ సీ. ఇంకా 2 days లో 1 kg, 1.5 kg అయితే పెరగను. సో 10 days లో 4 kgs కూడా మనం పెరగలేదు. నైస్. సో చూసుకుంటే డే 1 నుండి మనం డే 8కి జస్ట్ 2.3 kgs పెరిగాం, నాట్ ఈవెన్ 3 kgs, విచ్ ఈస్ వెరీ నైస్. ఇది నిన్నటికి 10 daysకి టోటల్ 2.2 kgs పెరిగాం. ఇంకా యాజ్ యూజువల్ ఒక 30 minutes ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసేసి తర్వాత 10 grams ఆఫ్ ఆయిల్ తీసుకుందాం. తర్వాత మధ్యాహ్నం 12-12:30 కల్లా ఫస్ట్ మీల్స్ తీసుకోబోతున్నా. ఐ విల్ షో టు యూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అట్ 12 PM at 12:30. ఈరోజు మండే, సో ఈరోజు వర్క్ ఉంటుంది. సో పెద్దగా కార్డియో ఎక్సర్సైజెస్ పెద్దగా ఏమి ఉండవు. సో జస్ట్ సిట్టింగ్ అండ్ వర్కింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం క్యాలరీస్ మనం తక్కువ తీసుకున్నాకి వి విల్ ట్రై. మన ఫుడ్ చూసుకుంటే జొన్న దోశ 2, తర్వాత జామకాయ, క్యారెట్, ఆల్మండ్స్ ఒక 6, తర్వాత సోయాబీన్స్. సో అది మన ఈరోజు ఫుడ్ మధ్యాహ్నం. సోయాబీన్స్ అనేది ఫుల్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ ప్రతిరోజు మన ఫుడ్ లో ఉండేటట్లు చూసుకోండి, విచ్ ఇస్ వెరీ గుడ్. తర్వాత ఆల్మండ్స్ కూడా ప్రోటీనే. తర్వాత జామకాయ కూడా చాలా మంచిది, షుగర్ ని బ్లడ్ లోకి స్లోగా పంపిస్తుంది. మనం అవుట్ ఆఫ్ డైట్ ఉన్నాం కాబట్టి. సో ఎవ్రీడే ఐ మీటింగ్ 1 జామకాయ, విచ్ ఇస్ వెరీ గుడ్. సో మెయింటైన్ దట్ యూ ఆల్సో వెన్ యూ కమ్ టు పోస్ట్ డైట్. తర్వాత యాపిల్ ఒక 4 పీసులు, అది మన ఈరోజు లంచ్. సో ఎప్పుడైతే టైం 6 అయింది, మనం కొన్ని పుష్అప్స్, కొన్ని యాప్ వర్కౌట్స్ చేద్దాం. సో దెన్ వీఆర్ ఎలిజిబుల్ టు ఈట్ ఫర్ టుడే నైట్. సో ఎక్సర్సైజెస్ అవన్నీ ఖచ్చితంగా చేయండి. ఎక్సర్సైజ్ చేయలేకపోతే వాకింగ్ అన్న వెళ్ళండి ఖచ్చితంగా. చాలా మంది కామెంట్ చేస్తున్నారు వెయిట్ స్ట్రక్ అయిపోయింది ఆఫ్టర్ 30 days అని. సో 30 days లో వెయిట్ చాలా తగ్గుద్ది, 10 kgs వరకు. తర్వాత కష్టం అవుద్ది. సో అప్పుడు మీరు స్టమక్ ఎక్సర్సైజెస్, ఆల్ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా ట్రై చేయండి డైట్ లో ఉన్నప్పుడు, పోస్ట్ డైట్ లో ఆల్సో. సో ఎక్సర్సైజెస్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్. నైట్ కి అయితే నెయ్యి దోశలు తిన్నాను, ఎగ్ దోశ, ఎగ్ దోశ. సో ఈరోజు బాగా ఫుల్గా లాగిచ్చేసా. నైట్ 2 ఎగ్ దోశలు, శనగిత్తనాల చట్నీ, గ్రౌండ్ నట్ చట్నీ, పైన చూడొచ్చు పెప్పర్ అవన్నీ వేసారు, పెప్పర్, చట్నీ, కారము, తర్వాత నెయ్యి అన్నమాట. సో ఎందుకంటే రేపు నేను ఊరికి వెళ్ళబోతున్నాను, బెంగళూరుకి. అందుకని నాకు ఇష్టమైన ఫుడ్ మొత్తం తినేసాను. ఇది వచ్చి అనార్ డేట్స్, అంటే ప్రమోగనేట్ ప్లస్ డేట్స్ తో చేసిండేది, షుగర్ ఏం కలపరు. సో ఫుల్ గా కార్బ్స్ అనమాట. మళ్ళా 2 స్వీట్లు అయితే తిన్నాము, ఒక ఐస్ క్రీము, 2 రకాల స్వీట్లు. సో టూ మచ్ కార్బోహైడ్రేట్స్ అయిపోయాయి. సో రేపైతే నేను తినబోయే ఫుడ్ ఎందుకు తిన్నానో అంటే, నేను రేపు బెంగళూరు వెళ్ళబోతున్నాను. సో ఇంక ఈరోజు లాస్ట్ డే ఎక్కువ తినేసామన్నమాట. బట్ రేపు కార్బోహైడ్రేట్స్ 0లో ఉండేకి చూసుకుందాం. 0 కుదరదు కాబట్టి, బట్ యాజ్ మన డైట్ ఫుడ్ లో మనం ఏం తింటామో దట్ ఫుడ్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ టుమారో. వీలైనందరూ చాలా తగ్గించేయాలి. ఈరోజు పెంచిన క్యాలరీస్ అన్ని, కార్బ్స్ అన్ని రేపుకి కవర్ అప్ చేసేయాలి. So let's see that. So that's the video for the day, guys. Thank you for watching. Have a nice sleep. Good night. Take care. Sweet dreams. Bye bye.